హాయ్ హలో వెల్కమ్ టు మౌనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. ఓకేనా అండి, చూద్దాం. కార్డ్ షఫల్ చేసుకుందాం. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూపించండి. యూనివర్స్ చూపించండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది ఏంటి అని. అండ్ మీకు ఏ టాపిక్స్ మీద నేను నెక్స్ట్ వీడియోస్ చేయాలి కూడా చెప్పండి, చేస్తాను. ఓకేనా అండి? రాశి ఫలాల కోసం అడిగారు కదా, ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు చెప్పండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ పార్ట్నర్ అయితే ఫ్రెష్ స్టార్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఎలాంటి భయాలు లేకుండా మీరు తోడుగా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు మీ పర్సన్. వాళ్ళ హార్ట్లో మీరే వాళ్ళ సోల్మేట్ అని ఫిక్స్ అయ్యారు. మీ రిలేషన్ని మరింత డీప్ చేయాలని అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్షిప్ని అఫీషియల్ చేయాలని అనుకుంటున్నారు. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాటలని చెప్పాలని బాగా డిసైడ్ అయి ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్కి మీతో రిలేషన్లో స్టెబిలిటీ కావాలని అనుకుంటున్నారు. మీతో కమిట్మెంట్ కావాలని అనుకుంటున్నారు. లేదా మీతో మ్యారేజ్ కోసం అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నారు. చాలా స్టేబుల్గా ఉన్నారు. మీకు సర్ప్రైజెస్ ఇవ్వడం లేదా మీతో ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు. మీ లవ్ కోసం ఒక పెద్ద డెసిషన్ మీతో ఉండటం వాళ్ళకి డెస్టినీ అని అనిపిస్తుంది. మీతో నిజాలు మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యూచర్ బిల్డ్ చేయాలని కలలు కంటున్నారు వీళ్ళు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే వాటిని ఓవర్కమ్ చేసి మీ దగ్గరికి వస్తారు వీళ్ళు. వాళ్ళకున్న భయాలన్నీ వదిలేసి ధైర్యం తెచ్చుకుంటున్నారు. మీకోసం నెక్స్ట్ స్టెప్ వేయడానికి రెడీ అవుతున్నారు వీళ్ళు. మీ గురించి డీప్ ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషనల్ మెచ్యూరిటీలో ఉన్నారు. ఇప్పుడు మీకు ట్రూ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డిసైడ్ అయ్యారు వీళ్ళు. అంటే ఇప్పటి వరకు వీళ్ళ ఫీలింగ్స్ ఉన్నా చెప్పేవాళ్ళు కాదు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళకి రిలేషన్షిప్లో న్యాయం కావాలని మీతో ఫెయిర్ రిలేషన్ కోసం చూస్తున్నారు వీళ్ళు. జస్టిస్ జరగాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. ఇది డెస్టినీ టర్నింగ్ పాయింట్ అని అనిపిస్తుంది. మీ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. మీరు వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ మెటీరియల్ లాగా అనిపిస్తున్నారు. స్టేబుల్ రిలేషన్షిప్ అండ్ మీతో ఫ్యామిలీని బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు. మీ విషయంలో హోప్స్ పెట్టుకున్నారు. లోయల్గా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటూ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి.
మీ మధ్య ఫాస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది, సడన్ కమిట్మెంట్ కనిపిస్తుంది, మీ దగ్గరికి వస్తారు. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. మీ కాల్ ఆర్ మెసేజ్ డెఫినెట్లీ మీ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది అండ్ వాళ్ళు మీ దగ్గర రావడానికే ఎదురు చూస్తున్నారు, వస్తారు కూడా. మీ పర్సన్ మీ విషయంలో బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నారు, మీకు ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళు. మీతో రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు, సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ మ్యారేజ్ డ్రీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు మీ పర్సన్కి డ్రీమ్ కమ్ ట్రూ. మీ పర్సన్కి రిలేషన్షిప్లో బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది, పేషెన్స్ కూడా వీళ్ళకి కావాలి, మీతో ఒక మంచి రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలని అనిపిస్తుంది. మీ పర్సన్ మీపై చాలా అడిక్ట్ అయిపోయారు, మీకు చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయ్యారు, వాళ్ళ ఓల్డ్ హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు. పాస్ట్లో కాన్ఫ్లిక్ట్స్ని వదిలి మీతో కలిసి పీస్ఫుల్గా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఫస్ట్ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేసుకుని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలని అనుకుంటున్నారు. సో అప్పుడు మీకు ఒక సెక్యూర్ రిలేషన్షిప్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలని, ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారు, ఒక అడ్వెంచరస్ స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు మీతో. మాటల్లో చెప్పట్లేదు కానీ వాళ్ళ హార్ట్లో మీపై స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఉంచుకున్నారు. వాళ్ళ ఇంట్యూషనే వాళ్ళని మీ వైపు పంపిస్తుంది. ఒక న్యూ బిగినింగ్స్ కనిపిస్తుంది, గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రపోజల్ లేదా న్యూ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్ దగ్గర నుంచి. మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా క్లారిటీతో ఉంటారు, ప్యూర్ లవ్ అనిపిస్తుంది. ఈ ప్రేమని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నారు వీళ్ళు. మీ గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఇది వాళ్ళకి కొత్త జీవితంలా అనిపిస్తుంది. మీతో కలిసి కంప్లీట్ ఫ్యామిలీ, వెల్త్ అండ్ స్టెబిలిటీ కలిగి ఉన్న ఫ్యూచర్ని బిల్డ్ చేయాలని కలలు కంటున్నారు వీళ్ళు. ఫైనల్గా ఒక కార్డ్ తీసేసుకున్నామండి. ఓల్డ్ చాప్టర్ని క్లోజ్ చేసి మీతో న్యూ చాప్టర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది వాళ్ళకి ఒక బిగ్ స్టెప్, వాళ్ళ లైఫ్లో ఇది ఒక పెద్ద స్టెప్. ఇది అదేండి మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ కోసం అయితే ఇలా ఆలోచిస్తున్నారు మీకోసం. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.